సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకూడదు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు వేచి చూడాలి. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు వేచి చూడాలి. వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు, వర్గీకరణ వద్దు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్. 1994లో ఎంఆర్పిఎస్ పేరు మీద మా సోదరులు కొంతమంది ఏర్పాటువాదులు ఏర్పడి, ఎంఆర్పిఎస్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రిజర్వేషన్స్ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 341 ఆర్టికల్ 342 ఆర్టికల్ ద్వారా భారత రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్స్ కల్పించడం అనేది ఎస్సీ ఎస్టీలకి జరిగింది. భారత రాజ్యాంగం ద్వారా ఉమ్మడి రిజర్వేషన్లకు ఉన్న దాంట్లో ఎక్కువ వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలలే తినేస్తున్నారు. మాదిగులు మేము జనాభా పరంగా ఎక్కువ మంది ఉన్నాం, మాదిగులకి అన్యాయం జరిగిందనే ఒక ఏర్పాటువాదులు కొంతమంది గ్రూపుగా ఏర్పడి ఎంఆర్పిఎస్ స్థాపించి దాని ద్వారా మాలల మీద విషయం రాష్ట్ర వ్యాప్తంగా విషయం చల్లడం జరిగింది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అప్పటి ముఖ్యమంత్రి 95లో అప్పటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీద ఒత్తిడి చేసి ఏబిసిడీలుగా ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాలని 4 ముక్కలు చేసి ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది. జరిగిన తదనంతరం అది హైకోర్టులో మాలమోహనాడు తరపుని అప్పుడు ఈవి చెన్నయ్య గారు, పివి రావు గారు, మల్లి వెంకటరావు గారు లాంటి మహామహులందరూ కూడా హైకోర్టులో కేసు వేయటం, హైకోర్టు వర్గీకరణను సమర్థించడం, తదనంతరం సుప్రీంకోర్టులో ఆ కేసు వెళ్ళడం జరిగింది. వర్గీకరణ కేసు, ఎస్సీ వర్గీకరణ కేసు. సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం 2004లో కొట్టివేయబడింది వర్గీకరణ. ఆ వర్గీకరణ అమలైంది 4-5 సంవత్సరాలు అమలైంది. 59 ఉపకులాల్లో ఏ గ్రూపులో రెల్లి అనుబంధ కులాలని 14 కులాలని ఒక గ్రూప్కి ఏర్పాటు చేశారు. రెండో గ్రూపులో బి గ్రూపులో మాదిగ ఉపకులాలని రెండో గ్రూపులో పెట్టారు. మూడో గ్రూపులో మాల దానికి అనుబంధ ఉపకులాలని సి గ్రూప్గా పెట్టారు. డి గ్రూపులో ఆది ఆంధ్రులుగా పెట్టారు. అంటే 59 ఉపకులాలని 4 ముక్కలు చేశారన్నమాట. అయితే వర్గీకరణ అమలైన సమయంలో ఆ 4-5 సంవత్సరాలు ఏ గ్రూపులో సహజంగా రెల్లులు చదువుకున్నారు కాబట్టి విద్యా ఉద్యోగాల్లో రెల్లులు ముందుకెళ్ళారు, మిగతా 13 ఉపకులాలు అన్యాయం అయిపోయినాయి. రెండో గ్రూపులో మాదిగ దాని ఉపకులాలు సహజంగా మాదిగలు కొంతవరకు చదువుకుంటున్నారు కాబట్టి మాదిగలు ముందుకెళ్ళారు, మిగతా 16-17 ఉపకులాలు అన్యాయం అయిపోయింది. సి గ్రూపులో సహజంగా మాదిగలు అంటున్నట్టు మాలలు ముందున్నారు కాబట్టి విద్యా ఉద్యోగాల్లో మాలలు ముందుకెళ్ళారు, మిగతా ఉపకులాలన్నీ కూడా అన్యాయం అయిపోయినాయి. అలాగే డి గ్రూపులో ఆది ఆంధ్రులు దాని అనుబంధ కులాలు. ఈ వర్గీకరణ చేయటం వల్ల ఉపకులాల మధ్యన విద్వేషాలు పెరగడం తప్ప మాకు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం, విజయనగరంలో రెల్లి ఏ గ్రూపు ఉపకులాలు 2-3 ర్యాలీలు చేసేసారు ఈ మధ్యకాలంలో. గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖుని, గత నెల 1వ తారీఖుని ఈ రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) ద్వారా రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అది క్లియర్గా అంటే క్లియర్ గైడెన్స్ కానీ క్లియర్గా ఇలా చెయ్యండి వర్గీకరణ ఇలా చేసుకోవచ్చు అని కానీ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా చెప్పలేదు. ఒక ఒపీనియన్స్ 7 సభ్యుల ధర్మాసనంలో
ఒక జడ్జి గారు బాలా ద్వివేది అనే మేడం ఆవిడ అపోజ్ చేసింది. వర్గీకరణ అవసరం లేదు అనేది ఒక జడ్జి గారు చెప్పారు. మిగతా 6 జడ్జిలు కూడా రాష్ట్రాలు ఇంపీరికల్ డేటా బేస్డ్ ఆన్ ఇంపీరికల్ డేటా సేకరించి శాస్త్రీయమైన సర్వే ద్వారా మీరు వర్గీకరించుకోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది గౌరవ సుప్రీంకోర్టు. సో అభిప్రాయం వ్యక్తం చేసిన వెంటనే ఆ జడ్జిమెంట్ తీర్పు వచ్చిన వెంటనే ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు అత్యుత్సాహంతో మేమే ముందుగా వర్గీకరణ చేస్తాం అంటే భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మన తెలంగాణ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలే ముందుకు వచ్చినాయి. అదిగో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మేము వర్గీకరించేస్తాం ఎస్సీ ఉపకులాలనే ఒక స్టేట్మెంటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా మనం ఇదే పబ్లిక్ లైబ్రరీలో ఈ ఎదరగొండ హాల్లో 17వ తారీఖు ఆగస్టు 17వ తారీఖుని సుమారు 200 మంది మేధావులు అంటే వర్గీకరణ వ్యతిరేకించే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకించే మేధావుల్ని నాయకుల్ని ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల నుంచి నా ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే కమిటీ ఉందో ఈ కమిటీ ఆధ్వర్యంలో ఎదురు హాల్లో 200 మందితో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని వాళ్ళు ఇచ్చిన మనోధైర్యంతో మేము గత నెల సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ ప్రజెంట్ లీడ్లో ఉన్న ఒక మహిళా లాయర్ దిశ వడేకర్ బలహీన వర్గాలు బడుగు వర్గాల కోసం సుప్రీంకోర్టులో ఫీజులు తీసుకోకుండా మినిమం ఛార్జెస్తో సుప్రీంకోర్టులో కేసులు వాదించి గెలుస్తున్న మిస్ కుమారి దిశ వడేకర్ గారిని పట్టుకుని మేడం ద్వారా మేము సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎస్సీ 59 ఉపకులాల తాలూకా విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో కొన్ని స్టాటిస్టిక్స్ ఇవ్వటం వల్ల అంటే ఓవరాల్గా చాలామంది రివ్యూ పిటిషన్లు వేశారండి. కానీ మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరపుని ఒక ఆర్గనైజేషన్ తరపుని అంబేద్కర్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఏదైతే ఉమ్మడి రిజర్వేషన్ కల్పించారో ఆ ఉమ్మడి రిజర్వేషన్ కొనసాగించాలి. గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఆగస్టు 1వ తారీఖు ఇచ్చిన తీర్పు 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి రాజ్యాంగంలో లేని 2 పదాలు వర్గీకరణ క్రీమీ లేయర్ లేని పదాలని ఎస్సీ ఎస్టీలకు ఆపాదిస్తూ రాష్ట్రాలు వర్గీకరించుకోవచ్చు, క్రీమీ లేయర్ కూడా అప్లై చేయండి, వాళ్ళకి అమలు చేయండి అనేది ఒక తీర్పు ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావించి దీని మీద ఎంతోమంది మహామహులు మేధావులందరితో చర్చించి దిశ వడేకర్ లాయర్ గారి ద్వారా మేము ఫైల్ చేయడం జరిగింది. నిన్న కాక మొన్న 10వ తారీఖుని గౌరవ సుప్రీంకోర్టు స్క్రూటినీ అనంతరం మాకు డైరీ నెంబర్ మీరు నెట్లో కూడా చూడొచ్చు, సుప్రీంకోర్టులోకి వెళ్ళి డైరీ నెంబర్ చూడొచ్చు, 41717 మాకు నెంబర్ ద్వారా మా కేసుని సుప్రీంకోర్టు వారు యాక్సెప్ట్ చేశారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటంతో పాటు భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకిస్తున్న శక్తులు ఏవైతే ఉన్నాయో బహింజీ మాయావతి గారిని బీఎస్పీ చీఫ్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్ గారు కానీ, ఆర్పిఐ జాతీయ అధ్యక్షులు కేంద్ర సహాయ మంత్రి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రామ్దాస్ అత్వాలే గారు కానీ, ఇతర వీకేసీ పార్టీ ఎంపీ తమిళనాడు తిరుమవల్లన్ గారు కానీ, ఇంకా అదర్ వర్గీకరణ వ్యతిరేకించిన శక్తులందరిని కలిపి అతి తొందరలో విశాఖపట్నం కేంద్రంగా ఒక రాష్ట్ర సదస్సును జరిపించి ఆ సదస్సు ద్వారా ఒక పటిష్టమైన పోరాట కమిటీని నిర్మాణం చేసి భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ వ్యతిరేకించిన శక్తులందరితో
ఒక రాష్ట్ర సెమినార్ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఒక పక్కనే న్యాయ పోరాటం, ఓ పక్కన ప్రజా పోరాటాల ద్వారా ఏదైతే 2004లో 5 సభ్యుల ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ కొట్టేసిందో, అదేవిధంగా ఈ రివ్యూ పిటిషన్ ద్వారా మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని కోరుతున్నాం. ఈలోపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అత్యుత్సాహం చూపించుకోకుండా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ముందు 59 ఉపకులాల తాలూకా ఇంపీరికల్ డేటాని కలెక్ట్ చేయమని చెప్పింది. అంటే ఏమీ లేదు, 59 ఉపకులాల తాలూకా ఉపకులాలను ముందు గుర్తించాలండి. మనకి కొంతమంది తెలుసో తెలీదో 1935 నుంచి కూడా కులగణన జరగలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన అనేది జరగలేదనేది సెంట్రల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ముందు కులగణన జరగాలి. అసలు 59 ఉపకులాలు ఎక్కడెక్కడ ఉన్నారో ముందు కులాలు గుర్తించాలి. ఉపకులాల వారీగా 59 కులాలను గుర్తించి జనాభాను లెక్కించాలి. ఉపకులాల వారీగా జనాభాను లెక్కించి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఏ ఉపకులం ముందుకెళ్ళింది, ఏ ఉపకులాలు వెనకబడిపోయినాయి, వెనకబడితనాన్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాతే గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన రాష్ట్రాలు ఎంపీరికల్ డేటా బేస్డ్గా చేసుకోవచ్చు అని చెప్పిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది కనుక అప్పుడు ఆలోచించాలి తప్ప కులగణన జరగకోకుండా గతంలో 2004 ముందు 97లో చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, కేంద్ర ప్రభుత్వ ఉషా మెహ్రా కమిషన్ ద్వారా కొన్ని లెక్కలు అంటే అసలు జనాభా లెక్కలు కరెక్ట్గా చేయకోకుండా, కులగణన చేయకోకుండా వర్గీకరించడం వల్లే 2004లో గౌరవ సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. సో ఆ పరిస్థితి రాకోకుండా ముందు అసలు రాష్ట్రంలో 59 ఉపకులాలు ఎక్కడ ఉన్నాయి, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వారు ఎవరెవరు బాగుపడ్డారో ఎవరు బాగుపడలేదు. ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో మాలలు ముందున్న సంగతే అది కొంచెం బెటర్గా ఉన్న సంగతే జగమైన సత్యం. ఎందుకంటే మాలలు వ్యవసాయ కూలీలుగా వృత్తి అనేది లేకపోవటం వల్ల మాలలు చదువుకుని ఉద్యోగాల్లో కొంత మెరుగ్గా ఉన్నారు. అదేవిధంగా మా మాదిగ సోదరులు లిడ్ క్యాప్ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి పొంది ఏపీఐసిసి భూములు కానీ, ఎస్సీజెడ్లో భూములు కానీ, ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎంప్లాయ్మెంట్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయ్మెంట్లో కానీ మాదిగలు ముందున్నది. అది సర్వే ద్వారా తేలాలి. మా పాయింట్ ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ పాయింట్ ఏంటంటే, అంబేద్కరిజంలో అన్ని ఉపకులాలు సమానమే. అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకి అందరికీ సమానంగా ఉమ్మడి రిజర్వేషన్ కల్పించాడు. ఇక్కడ ఎవరికి వ్యతిరేకం కాదండి మా ప్రెస్ మీట్. ఒక గవర్నమెంట్ వ్యతిరేకమో లేదా సుప్రీంకోర్టు వ్యతిరేకమో ఒక మాదిగులకో లేకపోతే రెల్లిలకో వ్యతిరేకం కాదండి. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రేమ ఉంటే ఎస్సీల మీద ముందు ఎస్సీ జనాభాను గుర్తించండి, కులగణన చేయండి. మేము మొన్న కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఇదే హాల్లో ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ ముందు మాల మహానాడు తరపుని రాష్ట్రంలో ఒక మాల వర్గం తరపుని మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసాం. మొన్న ఇటీవల చంద్రబాబు నాయుడు గారు మాల ఎమ్మెల్యే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీ మాలలు కూడా ఈసారి మనకి 40% అంటే రాష్ట్రంలో సుమారు 95 చిల్లర ఎస్సీ జనాభా ఉంటే దగ్గర 60 లక్షలు పైబడి మాలలు ఉన్నారండి. అంటే మా లెక్కల ప్రకారంగా ఇది గవర్నమెంట్ సర్వే చేసింది కాదు, మా సంస్థలు సర్వే చేసింది. 30 లక్షల మంది మాదిగలు ఉన్నారు రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో. అయితే 40% అంటే దగ్గర 35 లక్షలు 40 లక్షలు మాలలు ఓటేశారు కూటమి ప్రభుత్వానికి. అలాగే 90% మాదిగలు ఓటేశారని చంద్రబాబు నాయుడు గారు ఎవరు డిక్లేర్ చేశారు. అంటే దగ్గర 21-22 లక్షలు మాదిగలు ఓటేశారు. అంటే మాదిగల మీద మాలలో ఎక్కువ ఓటింగ్ శాతం ఈసారి కూటమి ప్రభుత్వానికి వేయటం వల్ల కూటమి బంపర్ మెజార్టీతో ఎక్కడో అవసరం లేదు. మన విశాఖ ఎంపీ
శ్రీ భరత్ గారికి మేము చేసాం. గాజువాక ఎమ్మెల్యే, మా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గాజువాక ఎమ్మెల్యే గెలిచారు. అదేవిధంగా ఎంపీ భరత్ గారు ఎంపీలందరిలోకి అత్యధిక మెజార్టీతో విశాఖపట్నం నుంచి గెలవడం జరిగింది. దీంట్లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారికి కూడా చేసాం. వీళ్ళందరూ కూడా మాలలు సపోర్ట్ చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యధిక మెజారిటీతో గెలిచారు. సో మేము మీ ప్రెస్ ద్వారా, మీ మీడియా ద్వారా మేము విన్నవించేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ముందు కులగణన చేయండి. ఎస్సీల 59 కులాల తాలూకా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎవరు ముందుకెళ్ళారు, ఎవరు వెనకెళ్ళారు అనేది శాస్త్రీయమైన సర్వే ద్వారా ముందు సర్వే చేసి అందరికి సమాన్యాయం చేసేలాగా మీరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మేము సుప్రీంకోర్టులో వేసిన రివ్యూ పిటిషన్ తీర్పు వచ్చేంత వరకు దీన్ని వేచి చూడాలని మేము ఈ సమావేశం ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా, మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ జనరల్ సెక్రటరీని. మేము మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మా ప్రెసిడెంట్ గారు చెప్పారు, దిశ వాడేకర్ గారి ద్వారా మేము సుప్రీంకోర్టులో పిల్లేసాం, మాకు నెంబర్ కూడా ఇచ్చారు. సో దాని మీద మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదివరకు అయితే 19లో చంద్రబాబు నాయుడు గారు ఏబిసిడి వర్గీకరణ పెట్టిన తర్వాత 2004లో సుప్రీంకోర్టు ఇదే 5 బెంచ్తో కొట్టేసింది. సో మళ్ళీ సుప్రీంకోర్టు గారు 7 జడ్జీలతో వెళ్తే ఒక జడ్జి తీర్పు ఇవ్వలేదు, 6 జడ్జీలు ఇచ్చారు. మళ్ళీ మేము సుప్రీంకోర్టులో పిల్లేటికి వెళ్ళాం. మేము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పదలుచుకుంది అంటే, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఏదైనా ఏబిసిడీలు వర్గీకరణ జరిగితే జనాభా ప్రాతిపదికన ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో ఎవరైతే వెనకబడి ఉన్నారో కులగణన చేస్తే కానీ వర్గీకరణ చేయడానికి వీల్లేదు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2004లో దెబ్బతిని ఉన్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈయన వల్లే సుప్రీంకోర్టుకి వెళ్ళవలసి వచ్చింది, కొట్టేశారు. మళ్ళీ దయచేసి ఆయన పునఃపరిశీలించి ఈ ఏబిసిడీలు వర్గీకరణ రావద్దండి. ఎందుకంటే మీరు ఒకవేళ రాదలుచుకుంటే జనాభా నిష్పత్తి ప్రకారంగా కులగణన చేసి మీరు ఎదురుకొస్తారని మేము మీ ద్వారా, మీ పత్రిక ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. దీనికన్నా మించి మీరు భయస్తే మాకు స్విచ్ పెట్టి మీరు ఉద్రేకం వెళ్ళే పరిస్థితి మాత్రం దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం కూడా. ఇప్పుడు మేము ఏం కోరుతున్నాం అంటే, గతంలో 1994లో ఇదే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏబిసిడీల పేరుతో ప్రజలను విభజించారు. అప్పట్లో సుప్రీంకోర్టు మీకు వ్యతిరేకంగా మాకు అనుకూలంగా తీర్పిచ్చారు. ఈరోజు కూడా ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టులో తీర్పేసే ముందు ప్రధానమంత్రిని కలవడం, తర్వాత సుప్రీంకోర్టులో మళ్ళీ తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారిని కలవడం. ఈరోజు చూశారు చంద్రచూడ్ గారు హైకోర్టు మరి సుప్రీంకోర్టు లాయర్ ఇంట్లో మరి కార్యక్రమం అయితే ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరవడం, ఇవన్నీ చూసి సుప్రీంకోర్టుని రాజకీయ పార్టీలు లీడ్ చేస్తున్నాయనే భ్రమ మాలో కలగకుండా ఈరోజు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో కేవలం 22 మంది ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారు. అందులో 2 రాష్ట్రాలు, ఒకటి ఆంధ్ర, తెలంగాణ మాత్రమే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇది నిలబడదని నమ్మి ఈరోజు మన ఉత్తరాంధ్ర పాత విశాఖపట్నం జిల్లా స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అంబేద్కర్ గ్లోబల్ మిషన్ మన అధ్యక్షులు బయ్య మల్లయ్య గారు సుప్రీంకోర్టులో కేసు వేయడాన్ని మేము ఆయన్ని అభినందిస్తూ ఆయనతో పాటు ముందుకు వెళ్దామని తెలియజేస్తున్నాం.